హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లేఖనా టాక్స్. మా పెరట్లోనికి వెళ్దాం, ఒకసారి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. సో మేమైతే ఇలా వెళ్తూ చూస్తూ ఉంటే కాకర చెట్టుకి కాయలు కనిపించాయండి. సో ఏం చేద్దాం అని చెప్పేసి అనుకుంటే కాకరకాయ పొడి చేయమన్నారు మా అమ్మ. సో దీనికైతే ఇలా ఆర్గానిక్గా మనది మనం కోసుకొని తింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఏమీ వెయ్యరండి దీనికి, ఓన్లీ వాటర్ ఒక్కటే. ఆ వాటర్ కూడా వర్షం పడుతుంది లేకపోతే ఎప్పుడో ఒకసారి వేస్తారు. సో ఇలా మంచిగా వచ్చింది. సో మేమైతే కాకరకాయలు కట్ చేసాము అండ్ కాకరకాయలతో పాటు దొండకాయలు కూడా కట్ చేసాము. ఇలా వచ్చిన కాకరకాయలని బాగా నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో మనకైతే కాకరకాయ పొడి కావాల్సినవి వేయించిన పల్లీలు, కారం, వెల్లుల్లి, జీలకర్ర. సో కట్ చేసుకున్న కాకరకాయని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో నేనైతే డీప్గా కానీ కొంచెం ఆయిల్ వేసి ఇలా చాలా టైం చేస్తున్నాను. దానిలోనే 2 కప్స్ నేను కరివేపాకు తీసుకున్నాను. సో కరివేపాకు కూడా కాకరకాయలు వేయించిన ఆయిల్లోనే వేయించి పక్కన పెట్టుకోవాలన్నమాట. సో కరివేపాకు కూడా మా పెరట్లోనేనండి తీసుకున్నాము. సో కోసుకొని వచ్చాము. చాలా కరివేపాకు యూజ్ చేశాను. ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీలు గ్రైండ్ చేసుకున్న తర్వాత కారం, వెల్లుల్లి, ఉప్పు, జీలకర్ర వేసి ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. సో మనం ముందుగా వేయించిన కరివేపాకులోకి ఈ పొడిని వేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ అండి, కాకరకాయని బ్రౌన్ కలర్ మనం వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం కదా, దీన్ని ఇలా కూడా అలాగే పొడిలో కలపొచ్చు. కాకపోతే ఏంటంటే పెద్దగా ఉన్నాయి అని అంటారు కదా, సో కొందరు ఇష్టంగా ఉండరు. సో ఇలా నేను మిక్సీలో వేసి కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నాను. ఈ గ్రైండ్ చేసుకున్న కాకరకాయని కారపొడిలో వేసి మిక్స్ చేసుకోవడమే. సో అంతే, ఎంతో ఈజీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా డేస్ ఒక గ్లాస్ దానిలో పెట్టుకుంటే చాలా డేస్ వరకు వస్తుందండి, ఏం అవ్వకుండా. సో ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు లేఖనా టాక్స్.